నమస్తే, నేను రవి. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ రాజీనామా చేసిన తర్వాత విపక్షాలు కొన్ని ఆరోపణలు చేస్తున్నాయి. అంటే ఏ ఆరోపణలు అంటే ముఖ్యంగా రాజకీయ ఒత్తిళ్ల మేరకే జగదీప్ ధన్ఖడ్ రాజీనామా చేశారనే ఆరోపణలు వచ్చాయి. మరోపక్క అంటే ఒక విధంగా చెప్పాలంటే పార్లమెంటు సమావేశాలు రాజ్యసభలో అనుసరించాల్సిన వ్యూహాలపై బీఏసీ సమావేశంలో జరిగినటువంటి పరిణామాలు అవ్వచ్చు. అదేవిధంగా ఒక పక్క అంటే ఎన్డీఏ కూటమి లో భాగస్వామ్యం అయినటువంటి కొన్ని పక్షాల ఆరోపణలు అవ్వచ్చు. మొత్తానికైతే మాత్రం జగదీప్ ధన్ఖడ్ రాజీనామా చేశారు. ఉపరాష్ట్రపతి నుంచి ఆయన తప్పుకున్నారు. నా రాజ్యసభ ఎక్స్ అఫిషియో చైర్మన్గా కొనసాగుతున్న నేపథ్యంలో ఆయన రాజీనామా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించడంతో ఆయన పోస్ట్ అయితే మాత్రం ఖాళీగా అయిపోయింది. ఉపరాష్ట్రపతి పదవి ఖాళీ అయిపోయింది. ఈ నేపథ్యంలో ఇక డిప్యూటీ చైర్మన్, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ అయితే మాత్రం ఇప్పుడు కార్యకలాపాలను కొనసాగిస్తున్నారు. రాజ్యసభలో ఆయనే తర్వాత డిప్యూటీ చైర్మన్ హోదాలో మొత్తం కూడా చూసుకుంటున్నారు. ఈ పరిస్థితిలో ఆయన కొంచెం సౌమ్యుడు. గత కొంతకాలంగా ఆయన చేస్తున్న ఏవైనా సరే వివాదరహితుడిగా ఉంటున్నారన్నమాట. ఎలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయకుండా సభను అయితే మాత్రం సజావుగా నడపగలడు అనేటటువంటి పేరైతే హరివంశ్కి అయితే ఉంది. ఈ నేపథ్యంలో ఆయన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని కలిశారు. రాష్ట్రపతి ముర్ముని కలవటం ఏంటి, రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుందా లేక మర్యాదపూర్వకంగా కలిశారన్నదే ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఆయన ద్రౌపది ముర్ముని కలిసిన తర్వాత పూల పుష్పగుచ్చం ఇచ్చి ద్రౌపది ముర్ముకి కలవటం, ఆ ఫోటోని రాష్ట్రపతి భవన్ ఎక్స్ ఖాతాలో షేర్ చేయటం ఇవన్నీ జరిగాయి. ఈ నేపథ్యంలో ఎందుకు కలవాల్సి వచ్చింది, వర్షాకాల సమావేశాల్లో రాజ్యసభలో జరుగుతున్న కార్యకలాపాల గురించి, మరోపక్క ఏ విధంగా సభను నిర్వహించాలనే దానిపై కలిశారా లేకపోతే తదుపరి ఉపరాష్ట్రపతి ఎవరనే దాని అంశాలపై కలిశారనేది కూడా ఇంకా తెలియరాలేదు. మొత్తానికి ఏదైతే మాత్రం ఈ ఉపరాష్ట్రపతి పదవి ఖాళీ అవుతుండటంతో అటు బీహార్లో కూడా ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే హరివంశ్ కూడా బీహార్కి చెందినటువంటి వ్యక్తే. ఈ నేపథ్యంలో మరి హరివంశ్కి ఏమన్నా ఉపరాష్ట్రపతి పదవి ఇచ్చే అవకాశాలు ఉన్నాయా, చైర్మన్గా కూర్చోబెట్టే అవకాశాలు ఉన్నాయా, లేకపోతే డిప్యూటీ చైర్మన్గా కొనసాగే అవకాశాలు ఉన్నాయనేది మనకి రానున్న రోజుల్లో తెలుస్తుంది. మొత్తానికి నితీష్ కుమార్ పావులు కదిపారు. నితీష్ కుమార్ అంటే బీహార్లో జరగనున్నటువంటి రేపు జరగనున్నటువంటి అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అక్కడ బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. బీజేపీ అక్కడ సీఎం అభ్యర్థిని బీజేపీనే కూర్చోబెట్టే అవకాశాలు ఉన్నాయి అనేటటువంటి టాక్ కూడా నడుస్తుంది. ఒక పక్క విపక్షాలు కూడా ఇవే అంశాలను తెరపైకి వస్తాయి. కొద్ది రోజుల్లోనే ఉపరాష్ట్రపతి రాజీనామా చేయడానికి గల కారణాలతో కొద్ది రోజుల్లో వెల్లడిస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జైరాం రమేష్ కూడా చెప్పారు. ఇలా ఒక్కొక్క అంశాలపై అయితే మాత్రం విపక్షాల ఆరోపణ చేస్తున్నాయి. ఈ అంశం కూడా పార్లమెంట్లో చర్చకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఉపరాష్ట్రపతి రాజీనామా చేయడానికి గల కారణాలు కూడా విపక్షాలు లేవనెత్తే అవకాశం ఉంది. మొత్తానికి వర్షాకాల సమావేశాలు జరిగేటటువంటి తీరు అంశం అవ్వచ్చు, లేకపోతే సభలో అనుసరించాల్సిన వ్యూహాలు అవ్వచ్చు, లేకపోతే ఏ విధంగా సభను నడపాలా అనే అంశంపై అవ్వచ్చు, లేకపోతే మర్యాదపూర్వకంగా అవ్వచ్చు, రాష్ట్రపతిని అయితే మాత్రం హరివంశ్ కలిశారు, డిప్యూటీ చైర్మన్. ఈ నేపథ్యంలోనే రాజకీయ పక్షాలు అయితే మాత్రం కొన్ని అంటే అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. అంటే ఈయన కూడా బీహార్కి చెందినటువంటి వ్యక్తే కాబట్టి ఏమైనా ఉపరాష్ట్రపతి ఇచ్చే అవకాశాలు ఉండొచ్చు అనే టాక్ అయితే నడుస్తుంది. ఏదేమైనా సరే రానున్న రోజుల్లో బీహార్లో జరిగేటటువంటి ఎన్నికల్లో అవ్వచ్చు, అలాగే నితీష్ కుమార్ ప్రభావం అయితే కేంద్ర ప్రభుత్వంపై అయితే మాత్రం కనపడే అవకాశాలు ఉన్నాయి అని చెప్పేసి రాజకీయ విశ్లేషకుడు కూడా చెప్తున్నారు. ఏది ఏమైనా మొత్తానికి మర్యాదపూర్వకంగా కలిసినా లేకపోతే అక్కడ బీహార్ రాజకీయాలను దృష్టిలో పెట్టుకొని హరివంశ్ రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసిన అంటే ఒక పక్క ఎన్డీఏ కూటమిలో భాగస్వామి అయినటువంటి నితీష్ కుమార్ ఆలోచనలో, నితీష్ కుమార్ ప్రమేయం లేనిది ఎవరూ ఏమీ చేసే పరిస్థితి ఉండదు. అక్కడ ఆయన క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో ముఖ్యంగా ఎన్డీఏకి ఆయన మద్దతు ఉన్న నేపథ్యంలో ఎన్డీఏ కూడా నితీష్ కుమార్కు అంటే ఈ మధ్యకాలంలో ఏదంటే అది అంటే ఆ రాష్ట్ర అభివృద్ధి కోసం నిధుల విషయంలో కూడా ఎన్డీఏ ప్రభుత్వం అయితే మాత్రం ఎక్కడా కూడా వెనకడుగు వేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో మొత్తానికి నితీష్ కుమార్ వ్యవహార శైలి అవ్వచ్చు, లేకపోతే అక్కడ జరిగిన రాజకీయ పరిణామాలు అవ్వచ్చు, మొత్తానికి ఒక పక్క బీఏసీ జరిగిన సమావేశంలో బిజినెస్ అడ్వైజరీ కమిటీలో జరిగినటువంటి అంశాల్లో అవ్వచ్చు, జగదీప్ ధన్ఖడ్ రాజీనామా చేయడంతో ఉపరాష్ట్రపతి పదవి అయితే ఖాళీ అయింది. నేపథ్యంలో డిప్యూటీ చైర్మన్గా ఆయన రాష్ట్రపతిని కలిశారా లేకపోతే సభా కార్యక్రమాలు సభా వ్యవహారాల గురించి చర్చించారా
మరోపక్క మర్యాదపూర్వకంగా కలిశారనేది మనకి ఇప్పుడు ఇంకా కొద్ది రోజుల్లో తేలనుంది. మొత్తానికైతే మాత్రం ఉపరాష్ట్రపతిగా జగదీప్ ధన్ఖడ్ రాజీనామా చేసిన తర్వాత రాజకీయ పక్షాల్లో అయితే మాత్రం ఈ అంశం అయితే మాత్రం తెరగా చర్చనీయాంశం అవుతుంది.